ఆర్గోస్ వీక్షకులకు స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మరి రామకృష్ణ మఠం వారి సౌజన్యంతో స్వామి శితికంఠానంద గారు మనకి అనేక మంచి విషయాలు చాలా లోతుగా అధ్యయనం చేసి మనకు అర్థమయ్యేలాగా చెప్తూ ఉన్నారు. అయితే దానిలో భాగంగా ఇవాళ మరొక ఇంట్రెస్టింగ్ ప్రశ్నతో నేను మీ ముందుకు వచ్చాను. అంతేకాకుండా స్వామివారు కూడా మనతో ఆ విషయాన్ని పంచుకోవడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. మరి లేట్ చేయకుండా మనం ఎపిసోడ్ని మొదలు పెట్టేద్దామా? నమస్తే స్వామీజీ. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు చెప్తున్న ఒక్కొక్క పాయింట్, ఒక్కొక్క లైన్ కూడా చాలా ఎమోషనల్గా కానీ, లేదంటే స్పిరిచువల్గా కానీ, లేదంటే మన నిత్య జీవితంలో చాలా భాగం అయిపోయింది. దాన్ని మనం కొంతమంది పాటిస్తున్నారు, పాటించి మంచి మంచి ఉన్నత శిఖరాలకు కూడా అందుకుంటున్నారు. అయితే ఎలాంటి మనిషి అయినా సరే, అతను ఒక సెలబ్రిటీ కావచ్చు, లేదంటే ఒక విద్యార్థి కావచ్చు, ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, కుటుంబ పెద్ద కావచ్చు, స్నేహితులు కావచ్చు, అభద్రతా భావం అనేది ఏదో ఒక పరిస్థితిలో మనకు వస్తుంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించగలనా అనే ఒక అనుమానం, ఇది నేను చేయగలనా అనే ఒక సంకోచం, నా వల్ల అవుతుందా అనేటువంటి ఒక చిన్న సందేహం, ఇవన్నీ కూడా అభద్రతా భావంలోనికే వస్తాయి. అయితే ప్రస్తుతం ఉన్న సమాజం అయితే దీని ద్వారా చాలా వరకు బాధించబడుతుంది. ఒకప్పుడు సమాజంలో అభద్రతా భావం అనేది లేదు. ఎందుకంటే అందరూ కలిసికట్టుగా ఉండేవారు, సమస్యలని ఇతరులతో చర్చించుకునేవారు, సమస్యలకి పరిష్కారాన్ని కనుగొనేవారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఈ అభద్రతా భావం అనేది ప్రతి వ్యక్తిలో తెలియకుండా తెలిసినట్లే కనబడుతుంది. అయితే దీన్ని ఎలా అధిగమించాలి మీ మాటల్లో? ఈ అభద్రతా భావం నుంచి బయటపడాలంటే మళ్ళీ మనకి ఆధ్యాత్మిక జ్ఞానం చాలా ముఖ్యమండి. అసలు మనిషి ఎందుకు వచ్చాడు ఇక్కడికి, ఎక్కడికి వెళతాడు, దానికి సంబంధించి మనకి సమగ్ర అవగాహన లేకపోతే ప్రతి చిన్న విషయం కూడా మనల్ని బాధిస్తుంది, అభద్రతా భావాన్ని గురి చేస్తుంది. మనం జీవితంలో కొన్నిటి కోసం ప్రయత్నం చేస్తాం, కొన్ని మనకి సమకూరుతాయి, కొన్ని సమకూరవు. మనం అనుకున్నది సాధించినప్పుడు మనకి ఆనందం వస్తుంది, మనం సాధించలేనప్పుడు మనకి దుఃఖం కలుగుతుంది. కానీ వివేకానంద స్వామీజీ చెప్తారు, ప్రతి అనుభవం మనకు ఒక పాఠాన్ని నేర్పుతుంది. ఆ పాఠాన్ని నేర్చుకున్నటువంటి ప్రక్రియలో మనకి సుఖానుభవం కన్నా దుఃఖానుభవమే మనకి ఎక్కువ విలువైనటువంటి పాఠాలను నేర్పుతుంది. అందుకని కుంతీదేవి మహాభారతంలో కృష్ణుడి మీ కష్టాలు ఏమని అడుగుతుంది జీవితంలో. కృష్ణుడు ఆశ్చర్యపోతాడు, అందరూ సుఖాన్ని కోరుకుంటాడు, నా కష్టాలను తొలగించమంటాను, కష్టాలను అడుగుతున్నావు అంటే ఒకటే మాట అంటుంది, కష్టాలలోనే నేను గుర్తుపెట్టుకుంటున్నాను, భగవంతుడైన నువ్వు నాకు గుర్తొస్తున్నావు, సుఖాలను నువ్వు నాకు గుర్తుకు రావట్లేదు, నువ్వు గుర్తుకు రాని సుఖం నాకు అవసరం లేదు, కాబట్టి నాకు కష్టాలను ఏమని చెప్తుంది. మనం అంత సాహసం చేయలేం కదా, ఆమెలాగా ప్రార్థన చేయం, కావాలని కష్టాలను ఎవరు కోరుకోరు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకి ఈ అభద్రతా భావానికి అంతటి కారణము మనం భగవంతుడి మీద మనకి నమ్మకం, విశ్వాసం లేకపోవడం. ఇప్పుడు సృష్టిని మనం చూసుకుంటే చిన్న జంతువులు అనేటువంటి, ఇప్పుడు ఏ జంతువులకు, చీమలు తప్ప ఏ జంతువు కూడా రేపటికి ఆహారాన్ని దాచుకోదు, దానికి అభద్రతా భావం లేదు. అవన్నీ కూడా భగవంతుడి మీద బ్రహ్మాండమైనటువంటి విశ్వాసంతో బ్రతుకుతున్నాయి. రేపు ఎవరైతే నన్ను సృష్టించాడో ఆ భగవంతుడు నాకు రేపు అన్నం పెడతాడు, కానీ మనిషికి నాకు రేపు అన్నం దొరుకుతుందా దొరకటం అభద్రతా భావం ఉంది. అంటే ఆ జీవుల కన్నా మనం ఉన్నతమైన జీవే కదా, వాటన్నిటికీ ఆయన ఆహారం సమకూరుస్తున్నప్పుడు మనకి సమకూర్చడా, మనకి కనీస అవసరాలను ఇవ్వడా, మనకి ఆ విశ్వాసం లేదంటే. అంటే ఈ పోల్చుకొని వెనకబడిపోతానేమో నాకు ఇది ఇదంటే భగవంతుడు మనకి జంతువులకు లేనటువంటి రెండు అంటే శక్తులను ఇచ్చాడు, రెండు ఎక్స్ట్రా ఫీచర్స్ అనుకోండి. ఒకటి మెమరీ, వివిడ్ మెమరీ, మనకున్నంత మెమరీ వాటికి లేదు, జంతువులకు లేదు. ఇంకొకటి కల్పనా శక్తి, పవర్ ఆఫ్ ఇమాజినేషన్. మనం ఈ కల్పనా శక్తిని, పవర్ ఆఫ్ ఇమాజినేషన్ని చాలా అంటే నెగిటివ్గా వాడుకుంటున్నాం. ఏదో ఊహించేస్తుంది మనసు. అయితే ఆ మనసులో వచ్చినటువంటి ఊహ అంతా నిజం కాదు, అవన్నీ అభూత కల్పనలు, అవన్నీ నీ భ్రమలు. అది మనిషి గుర్తించట్లే. అంటే ఈ కల్పనాశక్తిని ఏ విధంగా వాడుకోవాలి, దాన్ని సకారాత్మకంగా వాడాలి. అంతా నేను జయించబోతున్నా, అంతా నాకు మంచికి జరుగుతుందని, మంచికి జరిగినా జరగకపోయినా, వచ్చినా రాకపోయినా ఎప్పుడు కూడా అలా ఊహించుకోవాలి మనం. కానీ దాన్ని మనం నెగిటివ్గా ఊహించేసుకొని అభద్రతా భావానికి గురవుతాడు. రేపేమవుతుందో, ఏం కాదు, యు ఆర్ విఐపీ ఫర్ గాడ్. డెఫినెట్గా భగవంతుడి కనీస అవసరాలని దానికి సమకూరుస్తాడు. ఏ పూట నీకు భోజనం దొరకాలి, ఎప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలనేటువంటిది లలాటం మీద రాసి వేయబడింది, ఆల్రెడీ రాసి పంపించాడు భగవంతుడు మనల్ని. కాబట్టి అవి దొరుకుతున్నాయి. మనం ఎంతసేపు మనం ఏమి చేయాలి ప్రపంచంలోకి వచ్చిన తర్వాత దాని మీద మనం కనుక దృష్టి పెడితే ఇంత అభద్రతా భావానికి గురవడానికి అవకాశం లేదు. అయితే మనం ఇప్పుడు ఒక పెద్ద పెద్ద నగరాల్లో ఉన్నప్పుడు లక్షల మంది కలిసి ఉంటున్నాం. ఎవరికి వాళ్ళు అంటే వాళ్ళ జీవితమే వాళ్ళకి భారంగా పరిణమించింది కాబట్టి మనం ఎప్పుడన్నా సహాయాన్ని అర్థిస్తే సహాయం చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు కాబట్టి ఇంకా ఎక్కువ మనం అభద్రతా భావానికి గురవుతున్నాం.
మనం గత ప్రసంగంలో చెప్పుకున్నట్లు మనుషులు ఈ పరోపకార భావాన్ని తీసుకొచ్చి పరోపకారం ద్వారా ఆత్మ వికాసాన్ని పొందుతాడని అనుకున్నప్పుడు ఎక్కువ మనం ఇప్పుడు గుడ్ సమారిటన్స్ అంటాం, ఫిలాంథ్రోపిస్ట్, లేకపోతే ఈ ఆల్ట్రూయిజం అనేటువంటిది ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ మంది ముందుకు వచ్చారనుకోండి, పరోపకారార్థం ఇదం శరీరం అనుకొని, అప్పుడు సహాయం చేయడానికి చాలామంది ఉన్నారు కాబట్టి సమాజంలో నేను అంత అభద్రతా భావానికి గురవలసిన అవసరం లేదు అని ప్రతి మనిషి భావిస్తాడు. అంటే ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా నాకు సహాయం చేయడానికి ఉన్నారని చెప్పి. అయితే ఈ అభద్రతా భావం అనేటువంటిది కేవలం మనం కల్పనా శక్తిని సరిగ్గా ఉపయోగించుకోకపోవడం వల్ల జరుగుతున్న పరిణామమే, కానీ నిజంగా మనిషి అంత అభద్రతా భావానికి గురవలసిన అవసరం లేదు. భగవంతుని మీద నమ్మకం, విశ్వాసం లేకపోవడం వల్ల ఈ అభద్రతా భావం ఇంకా పెరుగుతుంది. భగవంతుడు మనకి తల్లి, తండ్రి, మన దగ్గర ఏమైనా సమస్యలు ఉన్నాయనుకోండి, ఆ తల్లి తండ్రి అనేటువంటి భగవంతుడు చెప్పుకోవాలి. చెప్పుకున్నప్పుడు సగం బడిని తగ్గిపోతుంది. తప్పకుండా భగవంతుడు సరైనటువంటి సమయంలో మనకి కావాల్సినటువంటి రక్షణను అందిస్తాడు. కాకపోతే దానికి నమ్మకం చాలా ముఖ్యం, విశ్వాసం చాలా ముఖ్యం. ఈ సృష్టిని మొత్తం నడిపిస్తున్నట్టు ఒక మహాశక్తి ఉంది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలంటే మనిషికి ఓటమి లేదు నిజానికి. ఎందుకంటే పుట్టిన తర్వాత మరణం తప్పదు, మరణించినవాడు మళ్ళీ పుడతాడు. నువ్వు ఈ సంసార చక్రం నుంచి బయటపడాలంటే నువ్వు కష్టపడాలి, కానీ ఈ సంసార చక్రంలో ఉంటూ మనకు తప్పకుండా పుట్టిన తర్వాత మరణిస్తాం మళ్ళీ పుడతాం. జాతశ్రీ ధ్రువం జన్మ మృతస్య, చనిపోయిన వ్యక్తికి మళ్ళీ జన్మ వస్తుంది. నువ్వు ఆత్మవి, అది ఆత్మగా నువ్వు శాశ్వతుడివి. నేను ఏది నాశనం చేయలేదు సృష్టిలో, ఏ శక్తి కూడా. శరీరాలు పోతే కొత్త శరీరం వస్తుంది. పాత చొక్కాని, చిరిగిపోయిన చొక్కాని తీసి కొత్త చొక్కా వేసుకున్నట్లు ఆ అవగాహన ఆత్మకు సంబంధించి, నా నిజస్వరూపం ఆత్మ, అది చావులేనిది, చంపులేనిది, అది అనంతము, అది అపరిమితము, అది ఇమ్మోర్టల్, శాశ్వతము అని తెలిసినప్పుడు మనిషి దాని గురించి నా ఆలోచన ఎప్పుడు నిరంతరం కలిగి ఉండితే ఈ భయం అంతా పోతుంది. శరీరం వస్తుంది పోతుంది, శరీరం రోగగ్రస్తం వద్ద దాన్ని ఆపలేం మనం. సో అశాశ్వతమైనటువంటిది, ఇవాళ మార్పు చెందుతున్నటువంటిది, ఇవాళ ఉండి రేపు ఉండనటువంటి శరీరం మీద మనం తాదాత్మ్యం చెంది మమకారాన్ని పెంచుకొని దానికి ఏమైనా అయితే మనం చలించిపోవాల్సిన అవసరం లేదు. మన నిజస్వరూపం ఆత్మ. అందుకనే ఎప్పుడు కూడా మనం ఆత్మ గురించి ధ్యానం చేయాలి. నా నిజస్వరూపం ఆత్మ, అది చావులేనిది, చంపులేనిది, అది శాశ్వతమైనది, ఆనంద స్వరూపం అని కనుక మన జ్ఞాపకంలో ఉంచుకుంటే ఈ అభద్రతా భావం నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. విన్నారు కదా, అభద్రతా భావం అనే భావం నుంచి మీరు బయటపడాలంటే మీరు చేయాల్సింది, మీరు ఏ పని అయితే చేయాలనుకుంటున్నారో ఆ పని సక్రమంగా పూర్తి చేయాలి. వచ్చే ఫలితం గురించి ఆలోచించకుండా మీరు చేసే పనిలో తోడునీడుగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ మీరు చేయాల్సిన పని పూర్తి చేసి ఆ తర్వాత మంచి ఫలితాన్ని ఇవ్వాలి అని భగవంతుని కోరుకుంటూ మీరు చేసే ప్రతి పనిలో ఖచ్చితంగా భగవంతుడు మనకి తోడునీడుగా ఉంటారని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో, ఎప్పుడైతే నేను చేయగలను అన్న నమ్మకం నీ అంతటా నీకు వస్తుందో, అప్పుడు ప్రతి మనిషిలో కూడా ఈ అభద్రతా భావం అనేది అస్సలు ఉండదనే విషయాన్ని మరి గురూజీ గారు మనకి చాలా బాగా విపులంగా అర్థమయ్యేలాగా పూస గుచ్చినట్లు చెప్పారు. మరి ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. తిరిగి మరొక ఆసక్తికరమైన అంశంతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు పొలిటికోస్ వీక్షకులందరికీ నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.